వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకి వెళ్లే పైప్ లైన్ లీకేజ్. కుప్పంలో కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవాణా హోటల్. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగ్గయ్య చెరువు అపార్ట్మెంట్లో పర్యటన. కర్నూలులో జర్నలిస్టుకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవణ హోటల్ గుడిపల్లి రోడ్డులోని గ్రంథస్వామి శరణ హోటల్ను కేర్ హాస్పిటల్ వద్ద ప్రారంభించడం జరిగింది. తమ కస్టమర్లు కుప్పం గుడిపల్లి రోడ్డులోని హోటల్ ఖాళీ చేయడంతో నూతన కందస్వామి హోటల్ చిరునామా తెలియక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కుప్పం గుడిపల్లి రోడ్డులోని కుప్పం కేర్ హాస్పిటల్ ఎదురుగా పునఃప్రారంభించిన కందస్వామి శరణ హోటల్ రావాల్సిందిగా యజమాని శరవాణ తెలిపారు. मटन फ्राई मोर बिरयानी పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ముదిరాజ్ కులస్తుల సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దపల్లి ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం మాకు రావాల్సిన నిధులు మాకే కేటాయించాలని, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు మాకే చెందినవని, చేపలు పెంచుకోవడానికి చేప పిల్లలు పోయడానికి మాకు ఉపయోగపడతాయని, ఇట్టి విషయాలను ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని అన్నారు. ఈ సమావేశానికి డిఎఫ్ఓ ముదిరాజ్ జిల్లా నాయకులు, మహిళలు, ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. కొన్నాడలేదు కదా మనం ఆ సంఘంలో ఉన్న సభ్యులం అందరం దిగి మీరు రెడీ ఉండండి. మీరు రెడీ ఉంటే మా బాడీ ఖచ్చితంగా మీ ఎంబడి పని చేయడానికి మేము సిద్ధం. ఆ రోజు ఐదు పని పెట్టుకోని ఈ పెద్దపల్లి జిల్లా నుంచి మేము గవర్నమెంట్ అడిగేది ఎక్కువ ఏంటంటే, మా మత్స్య కార్మికులకు మాకు ఇంత ముందుగా చాప్ పిల్లలు ఇచ్చారు కాబట్టి అట్లా ఇవ్వకుండా మాకు రైతు బంధుగా మత్స్య కార్మికులకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్య కార్మికులకు రైతు బంధు ఇవ్వాలి. అట్లా కాకుండా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇంత మాకు సరిపోతలేదు,
కొద్దిగా రైతు బంధుకు మా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ చాప బిల్లు అన్నది ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే మాకు ఆంచలేటికి వచ్చే వరకు సగమే వస్తుండే. ఆ సగాల సుత ప్రభుత్వం సగం సుత ఇవ్వలేదు ఈ సంవత్సరం. ఎందుకంటే నామమాత్రం పట్టుకొచ్చారు, శాంపిల్గా చూసారు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్యకారులు వస్తున్న రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ అందరూ చేపలు పట్టుకుంటే బతికే వాళ్ళు కాబట్టి బెస్తోళ్ళు కానీ ముదిరాలు కానీ ఈ చెరువులన్నీ ఆధారపడి ఉంటారు. కాబట్టి మాకు ఇది తప్పకుండా మాకు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా సంఘాలలో వేరే వాళ్ళు రాకుండా కొంతమంది ఏంటంటే మంది తక్కువ ఉన్న కాడ సెలవు కొంతమంది వచ్చి పట్టుకుంటున్నారు, దౌర్జన్యంగా చేస్తున్నారు. అది రాకుండా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి వాళ్ళే ఎస్సీలే వాళ్ళకే ఉంటాయి, బాగే ఉంటాయి. కాకపోతే దౌర్జన్యం మంది తక్కువ ఉన్న కాడ వచ్చి దౌర్జన్యంగా మేము పట్టుకుంటామని చెప్పి దిగి పట్టుకోవడం జరుగుతుంది. ఏమంటే మేము ఎస్సీ కేసులు పెడతామని చెప్పి వాళ్ళు పోలీసులు సహకరిస్తున్నారు మాకు. ఎందుకంటే మాకు ఇది మంచి ఇది కాబట్టి గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము లేదని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయనందున చీకొడతారన్న భయంతోనే స్థానిక మాటం ఎత్తడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అస్తవ్యస్తంగా మారాయని, నిధులు ఇవ్వకుండా ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి 6 నెలలు కావస్తా ఉన్నా ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల మాట ఎత్తకపోవడం విడ్డూరంగా ఉంది. దీనికి ప్రధాన కారణం గతంలో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారు అనే ఒక ఉద్దేశంతోన స్థానిక సంస్థల ఎన్నికలకు పూనుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. తద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఫైనాన్స్ నిధులను రాకపోవడంతో అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడింది. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలో, మండల పరిషత్లో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భయపడే ఎన్నికలకు ముందుకు రావడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. చిత్తూరు జిల్లా కుప్పం కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవణ హోటల్ గుడిపల్లి రోడ్డులోని గ్రంథస్వామి శరణ హోటల్ను కేర్ హాస్పిటల్ వద్ద ప్రారంభించడం జరిగింది. తమ కస్టమర్లు కుప్పం గుడిపల్లి రోడ్డులోని హోటల్ ఖాళీ చేయడంతో నూతన కందస్వామి హోటల్ చిరునామా తెలియక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కుప్పం గుడిపల్లి రోడ్డులోని కుప్పం కేర్ హాస్పిటల్ ఎదురుగా పునఃప్రారంభించిన కందస్వామి శరణ హోటల్ రావాల్సిందిగా యజమాని శరవాణ తెలిపారు.
పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం కొగిల్వాయి గ్రామ శివార్లోని చంద్రగిరి గుట్టలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దర్శించుకున్న బీజేపీ పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు. తెలంగాణ ప్రజల ముఖ్యంగా ఈ పరకాల ప్రజల అదృష్టం ఒకటి గవర్నమెంట్ చేయకూడదు కానీ అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో అనిపించింది. చాలా బాధాకరమైన ప్రజలు సరైన రోడ్డు లేకుండా రావడం అనేది నిజంగా వాళ్ళు ఆయాసపడుతూ వస్తున్నారు, భక్తి శ్రద్ధతో వస్తున్నారు కానీ వాళ్ళు ఆయాసపడుతూ వస్తారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. తెలంగాణ నుంచి 10 ఏళ్ళు అవుతుంది. కనీసం గత పాలకులు దీని అభివృద్ధిని మర్చిపోయారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కార్యకర్తలు ప్రతిజ్ఞ ఉంటున్నాము. దీన్ని మేము అభివృద్ధి పరిచే దిశగా ఆలోచిస్తాము. దానికి ఈరోజు చెన్నకేశ్వరాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నానంటే మాకు ఈ గుడిని అభివృద్ధి చేసే అవకాశము చెన్నకేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూర్చున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాళీప్రసాద్ గారి నాయకత్వం. గురువారం గ్లోబల్ స్టార్ ఆస్కర్ అవార్డు గ్రహీత రామ్ చరణ్ జన్మదిన వేడుకలు కుప్పం పట్టణం నందు ఘనంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో రామ్ చరణ్ పేరుతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ జై చరణ్ నినాదంతో భారీ కేక్ కటింగ్ మరియు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ మరియు సీనియర్ నాయకుడు పవన్ మహేష్, రూపేష్, పూల్ శేఖర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు అరుణ్ చెర్రీ, శ్రీకాంత్, బాలాజీ, వినిత్, వాసు, నూర్బాయ్, నవీన్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా జరుపుకోవాలని మళ్ళీ 100 ఏళ్ళు బాగుండాలని కూడా గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన పేరు పైన అభిషేకం చేస్తూ అదేవిధంగా పూజాకారం నిర్వహించి 10 మందికి అన్నదానం చేయాలా. గవర్నమెంట్ ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలు, బ్రెడ్ కూడా పంపిణీ కార్యక్రమము, మొక్కలు నాటే కార్యక్రమము ఇవన్నీ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున మమ్మల్ని అందరూ కూడా మెగా అభిమానులందరూ కూడా పిలిచి ఈరోజు ఈ కేక్ కటింగ్, పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమము, కొన్ని సేవా కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా వారందరికీ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకొని కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలాంటి వేడుకలు ఆయన 100 ఏళ్ళు జరుపుకుంటారు. అదే వేడుకలు మీరు కూడా 100 ఏళ్ళు ఇలాగే ఇంతకన్నా బాగా జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికోసమే మెగా పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడు కూడా ముందుంటారని కూడా తెలియజేసుకుంటూ ఆయన రామ్ చరణ్ ఎప్పుడు కూడా ఆనందంగా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. జై చరణ్. జై పవన్ కళ్యాణ్. జై చిరంజీవి. ఈరోజు మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ మన రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలకి ఇచ్చేసిన జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇలాగే ఇంతకంటే ఎక్కువ మంచి చిత్రాలు తీసి మనల్ని ఆదరిస్తూ ఇంకా మంచి పేరు రావాలి, ఇంకా స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలి. ఆయన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై చరణ్. జై చరణ్. కుప్పం డీకేపల్లిలోని శ్రీ అగ్ని మరియమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డీకేపల్లి మణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నయ్య నుండి పాట కచేరీ, పుష్పపల్లికి బాను వేడుకలు లాంటి కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. అమ్మవారి జాతరలో భాగంగా ఆదివారం నాడు అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులు దర్శనార్థం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
పంపిస్తాను. ఈరోజు దళవాగుతుప్పి గ్రామంలో ప్రసన్న అగ్నిమారమ్మ జాతర 45వ సంవత్సరం సందర్భంగా ఈరోజు అమ్మవారి జాతర 19వ తేదీ ఇంకా 28వ తేదీ ప్రతిరోజు ఉత్సవములు వైభవంగా బ్రహ్మోత్సవములు మామూలుగా ఉత్సవాలు, డ్రామాలు, హరికథలు, దేవుని జోడింపులు, దేవుని ఊరేగింపు ప్రతిరోజు బాగా చాలా చక్కగా జరుగుతుంది. ఈరోజు లాస్ట్ రోజు 28వ తేదీ పుష్పపల్లకి, గుండము, గరిగ, నయాండి, బాణవేడుకలు, గ్రూప్ డ్యాన్సు అంతా కూడా గ్రామస్తులంతా కూడా చుట్టుపక్కల ఉండే గ్రామస్తులంతా కూడా అగ్నిమారం టెంపుల్కి వచ్చి ఆమెని ఈరోజు సంతోషంగా అంతా పూజలకు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత అందరినీ కాపాడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది నిరుపేదలు అమ్మవారిని ప్రతిరోజు భక్తితో చాలా దీంతో పవిత్రంగా అంతా గుండంలో దిగేదానికి ఆడళ్ళు మగవాళ్ళు అంతా కూడా అమ్మవారి మీద ఆశలతో భక్తితో చాలా ఆమె మీద నమ్మకము ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈరోజు గుండం వైభవంగా జరుగుతుంది కాబట్టి అందరూ ఉపాసంతో ఈరోజు అమ్మవారి గుండంలో దిగేదానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్క తెలియంటి ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి అమ్మవారి దయ కలిపి వాళ్ళంతా కూడా అమ్మవారు వాళ్ళ మీదంతా కూడా ఏదైనా బాధలు ఇది ఉంటే కూడా అమ్మ ఆశీస్సులో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనే అమ్మని ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా గ్రామస్తులంతా కూడా చాలా సంతోషపడుతున్నాము. పాతిపల్లి, మోడల్ కాలనీ, అమరావతి కాలనీ, చిన్నకూర్లపల్లి పక్కన అచ్చినేపల్లి ఇంకా కూడా చిన్నకూర్లపల్లి ఈ గ్రామస్తులంతా కూడా సంబంధం ఉంది కాబట్టి ఆమెకి ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు అమ్మవారి జాతరకు వచ్చి ప్రతి ఒక్కరు సంతోషం అమ్మని పూజలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలనేసి మేమంతా కూడా వేడుకుంటున్నాము. ఈరోజు 28వ తేదీ గుండము, గరిగా, నయాండి, ఆర్కెస్ట్రా, గ్రూప్ డ్యాన్సు, నాటకములు, పుష్పల్లకి, పానవేడుకలు ప్రతి ఒక్కరు కూడా దీనికి అమ్మవారి దీనికి మీరంతా కూడా వచ్చి కృషి చేయాలనేసి పూజలు చేసుకుంటూ ఇదనుకోవాలనేసి మేమంతా కూడా గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఆశిస్తూ అమ్మవారి ఆశలు అందరికీ ఉండాలనేసి మేమంతా కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు శనివారం సైనావత్సవం ఉంటుంది, ఆదివారం దీపారాధన ఉంటుంది. అమ్మవారికి పొంగుళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పొంగుళ్ళు దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని భక్తితో వాళ్ళంతా కూడా కొన్ని కోరికలు అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మని ఆశీర్వదించి ఆమె ఇదంతా కూడా అందరి మీద పడి ఆమె ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. ఇట్లు దళవాగుతుప్పి గ్రామస్తులు మళ్ళా మా ఇంటి దగ్గర కూడా ఈరోజు కొంతమందికి 8 మంది దాకా అమ్మవారి తరపున ప్రసాదం భోజనం కార్యక్రమం కూడా ఉంటుంది. చుట్టుపక్కల వచ్చారు కూడా అంతా కూడా మీరు భోజనం చేసి ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాము. ఇట్లు విలేకరు శివాకు. ఎల్గేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని కుమ్మరి కులస్తులు పోచమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందుగా పోచమ్మ బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ప్రతి ఇంటి నుండి బోనం చేసి ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో ఊరేగింపుగా శివసత్తుల పూనకాలతో పురవీధుల గుండా తిరుగుతూ గ్రామంలోని మహాలక్ష్మి, భూలక్ష్మి దేవతలకు నీరు, కుంకుమ, పసుపుతో అభిషేకం చేశారు. పోచమ్మ ఆలయానికి బోనాలతో వెళ్లి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం బోడి బియ్యం సమర్పించి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటల్లో చల్లగా చూడాలని వేడుకున్నారు.
హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగతనం చేసింది చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని లాడ్జీ హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీతో సహా హన్మకొండ సుబేదారి యూనివర్సిటీ సిఐలు నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపుగా వెళ్లారని ఆరా తీస్తున్నారు. పోలీసులు మొత్తం మీద నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ రావడంతో పోలీసులు కంటి మీద కునుకు లేకుండా దొంగల కోసం గాలిస్తున్నారు. ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకు వెళ్లే పైప్ లైన్ లీక్. హన్మకొండ ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో పైప్ లైన్ లీక్ కావడంతో వృధాగా పోతున్న నీరు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు పగడాల ప్రవీణ్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్రైస్తవ లోకం దుఃఖసాగరంలో మునిగిపోయిందని ఈ సందర్భంగా ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాధారణం కాదని దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి తగిన న్యాయం చేకూర్చాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బి అమేష్, ఫాస్టర్స్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయబాబు, గౌరవ అధ్యక్షులు జి మోజేష్ రాజు, ప్రెసిడెంట్ ఏ సైమాన్, ఫెలోషిప్ సెక్రటరీ బి జయరాజు, వైస్ ప్రెసిడెంట్ పిపి పాల్ తదితరులు పాల్గొన్నారు. మృతి పట్ల మేమందరం కూడా ఎంతగానో చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అలాగనే మా రౌతులపూడి మండలం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ తరపున ఎంతో దుఃఖసాగరంలో ఉన్నటువంటి వారి కుటుంబానికి మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఓదార్పు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ దయచేయునుగాక. అలాగే వారి యొక్క మరణం యొక్క స్థితిని ఆ విషయాన్ని చూస్తే అది హత్యగా మా యొక్క మండలం తరఫున ఓదార్పు కలగజేసినట్టు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా దైవ సేవకులు చాలా మంచివారు, అందరిని ఆదరించేవారు. అలాంటి క్రైస్తవ లోకంలో చిన్న బాధ ఏంటంటే ఏం జరుగుంటుంది అనేటువంటి యొక్క ఆవేదన ఉంది. కాబట్టి దాని కొరకు ప్రభుత్వం వారు, అధికారులు సామరస్య రూపంలో మాకు స్పందించి ఏం జరిగింది అనేటువంటి నిర్ధారణ చేసి మతాల మధ్య చక్కనైనటువంటి సామరస్యం కొరకు మీరు కూడా మాకు సహకరించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మా మండలం తరఫున వారికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియచేస్తూ ఉన్నాం. రేపు ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి. అది నిష్పక్షపాతంగా చేసి అది ఎవరైనా, ఏ వ్యక్తులైనా, ఏ కుటుంబాలైనా, ఒక వ్యక్తి చనిపోవడం అది మంచిది కాదు ఏ మతంలో కూడా. కాబట్టి అలాంటి యొక్క దైవజనుల కొరకు మాకు శ్రేష్టమైనటువంటి మంచి యొక్క రీతిగా న్యాయం చేయాలని, అది ఏం జరిగిందని and recently we lost the man of God, Pastor Praveen from Hyderabad. He's a wonderful man of God, and we have so many doubts on behalf of his death. We kindly request and urge our Chief Minister to do the favor and inquiry on this accident, and we kindly request you to support our pastors. Thank you. ఉన్నాను అని సెలవిచ్చిన యేసునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కరమైనటువంటి వదనాలతో క్రైస్తవ సమాజం ఉంది. ఎందుకంటే క్రైస్తవ సమాజానికి ఒక ఆణిముత్యం లాంటి ఒక అద్భుతమైన దైవజన్ని క్రైస్తవ లోకం కోల్పోయింది.
ఆయనే ప్రవీణ్ పగడాల అనబడేటువంటి అద్భుతమైన ఎవరిని కాదు కానీ ఒక చక్కనైనటువంటి కష్టమైనటువంటి దైవజనులుగా వారు ఉంటూ ఉన్నారు. వారు మరణం జరిగింది. వారి కుటుంబానికి మా యొక్క మండలం తరఫున మేము మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.